ఒక మాట ఎలా పాడాలంటే, మనం స్విమ్మింగ్ చేస్తాం నీళ్ళల్లో, తేలికగా అవుతాం కదా, భూమి మీద ఉన్నట్టు పట్టు ఉండదు కదా, తేలికగా పోవాలి, తేలికగా పోవాలి కదా, అట్లుంటుంది. అయితే నీళ్ళు కూడా మనలాగానే అయినాయి, అవి కూడా మన మీద, అవి తేలికైనాయి, అవి మన మీద ప్రెజర్ పడకుండా తేలికైతాయి అనుకో, అప్పుడు ఎట్లుంటుంది, మనం తేలికైతాను అంగో పాట పాడేవాడు రెండు అలా ఉండాలన్నమాట. అంటే ఇప్పుడు దయ్యాన్ని చూసి మనం భయపడతాం, బాగా భయపడతాం కదా, కానీ దయ్యం కూడా మనం చూసి భయపడుతుంది కదా. ఎందుకంటే వీడు మంత్రగాడో మామూడో గాయత్రి మంత్రం ఉంటుందో నన్ను ఏం చేస్తాడో అది భయపడతాను. అవి ఇట్లా అంట పాడడము పాట రెండు అలా ఉండాలంట, రెండు తేలికైనా ఉండాలన్నమాట. అంటే ఇసుక మేడలు రెండు ఓకే అలా పాడాలి, పాట అలా ఉండాలి, పాడడం అలా ఉండాలి, పాట అలా ఉండాలి. అంటే నీళ్ళల్లో మనం తేలికవుతున్నాం, మన వెయిట్ పడకుండా తేలికవుతుంటే నీళ్ళు మనల్ని వస్తున్నాయి అని అలా చేస్తాం. కానీ ఇక్కడ నీళ్ళు కూడా తేలికవుతున్నాయి మనకు సపోర్ట్ ఇవ్వకుండా. ఇప్పుడు నీళ్ళు తేలికైతే అవి మనకు సపోర్ట్ ఇస్తలేవు, మనం సపోర్ట్ తీసుకోలేం, మనం తేలికవుతున్నాం. అప్పుడు అవి సపోర్ట్ ఇస్తలేవు, మనం వాటి సపోర్ట్ తీసుకోలేం. ఈ సమయంలో ఎట్లుంటుంది, గాలిలో వెళ్తున్నాం, కానీ గాలిలో వెళ్ళేవాడు ఏదో ఒక సపోర్ట్ ఉంటేనే వెళ్తాడు అనమాట. పక్షులు కూడా వాటికి సపోర్ట్ ఉంటుంది, కానీ నాన్ సపోర్ట్గా గాలిలో ఈదడం అనేది జరగదు. చూసారా, ఏదో ఒక సపోర్ట్ ఉండాలి, కానీ ఏ సపోర్ట్ లేకుండా ఒక మనిషి గాలిలో వెళ్తే ఉంటుంది, ఒక పాట అదనమాట. పాట ఎలా పాడాలంటే, ఇప్పుడు భూమి మీద ఓ 10 కిలోల బరువున్న వస్తువు భూమి మీద పడుతుంది, కానీ తేలుతుందా, పైకి తేలదు, బెలూన్లాగా తేలదు కదా. కానీ అలా తేలితే ఎట్లుంటుంది, ఒక పాట అలా ఉండాలి. అది చంద్రమండలం మీద ఓ 10 కిలోల బరువు ఉన్న వస్తువు చంద్రుడి మీద పడదు, నేల మీద పడదు, అది పైకి తేలుతూ ఉంటుంది, బెలూన్లాగా తేలుతూ ఉంటుంది. కానీ అలా భూమి మీద పడితే ఎలా ఉంటుంది, చంద్రుడి మీద. ఒక పాట అలా ఉండాలన్నమాట. అంటే పాట పాడడం అలాగే ఉండాలి, పాట అలాగే ఉండాలి. కంటెంట్ సినిమా మేకింగ్, షార్ట్ ఫిలిమ్స్ కంటెంట్ మేకింగ్ దాన్ని చెప్పడం ఇలాగే చెప్పచ్చు యూట్యూబ్కు.